plots time. నమస్తే, నేను మీ రవిప్రకాష్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ అనేది చాలా కాంప్లికేటెడ్ రంగం. చాలామంది న్యూ పీపుల్ ప్రతిరోజు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేను ప్రతిరోజు న్యూ పీపుల్ని చూస్తూ ఉంటాను. చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్లోకి వస్తే చాలు కోట్లు వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి, 1 ఇయర్లో మన దశ దిశ మారిపోతుంది అని చాలా పెద్ద ఎత్తున ఊహించుకుని రియల్ ఎస్టేట్లోకి వస్తారు. కానీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక 6 మంత్స్లో రియల్ ఎస్టేట్ అంటే ఎంత టఫ్ జాబో అర్థమవుతుంది. సో వాళ్ళ డ్రీమ్స్ అన్నీ పటాపంచలవుతాయి. ఇది చాలా కాంప్లికేటెడ్ జాబ్, అంత ఈజీ కాదు. లక్షలు కోట్లు రావటం సంగతి పక్కగా పెట్టండి, వాళ్ళ సేవింగ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా అయిపోయి ఉంటాయి, అప్పుడు ఖర్చు అయిపోయి ఉంటాయి. సో ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఇది వాస్తవ రియల్ ఎస్టేట్ రూపం అండి. సో దీనికి ఏం చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వడానికి ఏమన్నా ఫార్ములా ఉందా? ఎస్, నా దగ్గర ఒక ఫార్ములా ఉంది. 100% రియల్ ఎస్టేట్లో ఈ వేలో వెళ్తే సక్సెస్ కావచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే డెడికేషన్ అండ్ కమిట్మెంట్. ఈ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ ఉంటే మిగతా హ్యాబిట్స్, రిమైనింగ్ హ్యాబిట్స్, దానికి సంబంధించిన ఇన్డెప్త్ నాలెడ్జ్ మీరు ఎక్వైర్ చేయొచ్చు. బట్ వితౌట్ డెడికేషన్, వితౌట్ కమిట్మెంట్, ఆ బర్నింగ్ డిజైర్ లేకుండా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుదాము అనుకుంటే అది మిషన్ ఇంపాసిబుల్. అదైతే తెలుసుకోండి. సో అండి, ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకోండి. తెలుసు కదా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే భూతద్దం. మనం చిన్నప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ అందరం చేసిన వాళ్ళం. ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకోండి. సన్ రేస్ని ఒక వైట్ పేపర్ మీద ఫోకస్ చేయండి, లేకపోతే మీ హ్యాండ్ మీద ఫోకస్ చేయండి. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ వైట్ పేపర్ బర్న్ అవుతాం స్టార్ట్ అవుతుంది. మీ హ్యాండ్ ఉంటే ఆ ప్లేస్లో మీ హ్యాండ్ కూడా బర్న్ అవుతుంది. సో వాట్ డస్ దట్ మీన్? ఫోకస్, డెడికేటెడ్, కమిటెడ్గా ఉంటే దేన్నైనా మనం అచీవ్ చేయవచ్చు అనేది ఈ ఎక్స్పెరిమెంట్ మనకు చూపిస్తుంది. సో వాట్ ఈజ్ కమిట్మెంట్ అండి, వాట్ ఈజ్ డెడికేషన్? మోటివేషనల్ స్పీకర్స్ రెగ్యులర్గా చెప్తూ ఉంటారు, డెడికేషన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి, దట్ దిస్ లాబ్ 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 అని ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా ఈ కమిట్మెంట్ని, ఈ డెడికేషన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది చెప్పలేరు, వెరీ ఫ్యూ. సో డెడికేషన్ అండ్ కమిట్మెంట్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టేయింగ్ ఆన్ ద గేమ్ అండి. వాట్ ఎవర్ ది గేమ్ ఈజ్, అది రియల్ ఎస్టేట్ గేమ్ కావచ్చు, లేకపోతే ఏదైనా స్పోర్ట్ కావచ్చు, మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్ ఉన్నప్పుడు మీ రిజల్ట్స్తో పని లేకుండా యూ మైట్ విన్, యూ మైట్ లూజ్, వెదర్ ద ఎర్త్ మే గో అప్ ఆర్ స్కై మే కమ్ డౌన్, యూ షుడ్ బి ఫుల్ ఆన్, గేమ్ ఆన్ అంటారు. అంటే యూ షుడ్ బి ఇన్ ద గేమ్. మీ పార్టిసిపేషన్, మీ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. దీన్ని డెడికేషన్ అండ్ కమిట్మెంట్. సో స్టేయింగ్ ఆన్ ద గేమ్. సో ఈ డెడికేషన్, కమిట్మెంట్ మెయింటైన్ చేయటం ప్రతిరోజు, ఈ మీ గేమ్ ఏ గేమ్ అయితే ఆ గేమ్ మీద వర్క్ చేయటం అంత ఈజీయా అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి, చాలా కష్టం. ఎందుకంటే మన లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమ్టైమ్స్ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. జేబులో చూస్తేనేమో 1000 రూపీస్ క్యాష్ ఉండదు. మన రియల్ ఎస్టేట్ గోల్స్ చూస్తేనేమో కోట్లలో ఉంది. బయటకు వస్తే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెసే ఒక 5000 10,000 కావాలి. చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేయాలంటే ఒక 10,000 కావాలి. మరి ఎలా సాధ్యం ఈ డెడికేషన్ అండ్ కమిట్మెంట్? దీనికి ఒక మార్గం ఉందండి. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. సో నా యాన్యువల్ ఇన్కమ్ ఇంత ఉండాలి, లేకపోతే నా క్వార్టర్లీ ఇన్కమ్ ఇంత ఉండాలి, నా వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఇంత ఉండాలి. వీటన్నిటికీ మించి ప్రతిరోజు నేను ఇంతమంది న్యూ పీపుల్ని కలవాలి. రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్ పీపుల్ అండి, గెటింగ్ ఆన్ వెల్ విత్ పీపుల్. ఇదే రియల్ ఎస్టేట్ ఫార్ములా. సో ఈరోజు ఇంతమందిని కలవాలి, ఇలాంటి టార్గెట్స్ ఏవో ఉంటాయి. ఈ టార్గెట్స్కి ప్రతిరోజు మీరు రీడెడికేట్ అవ్వాలి, రీకమిట్ అవ్వాలి. అంటే ఈరోజు టార్గెట్ ఈరోజే పుట్ ఇట్ ఆన్ పేపర్. మార్నింగ్ పేపర్ మీద రాయండి. ఈరోజు మీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్, ఐఎమ్ గోయింగ్ టు మీట్ దిస్ పర్టికులర్ పర్సన్, ఈ కాల్స్ ఉన్నాయి, ఈ మీటింగ్స్ ఉన్నాయి, ఈ సైట్ విజిట్స్ ఉన్నాయి,
లేకపోతే న్యూ లీడ్స్ క్రియేట్ చేయాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్? మీకు తెలియకపోతే ఎవరినో అడిగి తెలుసుకోవాలి, దానికోసం ఎవరిని కలవాలి. ఇలా అంటే మీ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయ్యి, మీ వర్కింగ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి, మార్కెట్ అంటే మీరు వర్క్ చేస్తున్న మీ ఫార్మింగ్ ఎక్కడ, హైదరాబాద్లోనా, విజయవాడలోనా, ఒంగోలులోనా, ఆర్ సమ్ అదర్ ప్లేసా, అక్కడ మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా ఈ ప్లాన్ చేసుకోవాలి. సో ఈరోజు వర్క్ ఈరోజే, ఈ 3 months తర్వాత, 2 months తర్వాత, లేకపోతే రేపేం జరుగుతుంది అనేది మనకు అనవసరం. ఈరోజు వర్క్ ఈరోజు. నేను చెప్పాను కదా, వెదర్ ది ఎర్త్ మే గో అప్ ఆర్ స్కై మే కమ్ డౌన్, ఈరోజు వర్క్ ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ అవ్వాలి. ఇదే టార్గెట్, ఇదే డెడికేషన్, ఇదే కమిట్మెంట్. సో ఈరోజు మీ టార్గెట్ మీరు రీచ్ అయ్యారు. సో సమ్టైమ్స్ ఏంటంటే విత్ అవైలబుల్ రిసోర్సెస్, మీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉండవు. సో మీ రిసోర్సెస్కి అనుకూలంగా ఈ షెడ్యూల్ని ప్లాన్ చేసుకోవాలి. మీ దగ్గర లిమిటెడ్ రిసోర్సెసే ఉన్నాయి, సో మీ ప్లాన్ కూడా లిమిటెడే ఉంటుంది. సో స్టార్ట్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అండి, దాంతో రిసోర్సెస్ పెరుగుతూ వస్తాయి. సో ఈరోజు వర్క్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు, లీవ్ ఇట్ అండి. ఈవినింగ్ అయిన తర్వాత దాన్ని మర్చిపోండి, వదిలేయండి. ఫీల్ ఫ్రీ, స్పెండ్ క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ. నైట్ మంచిగా రెస్ట్ తీసుకోండి. నేను గోల్ కదా, నేను డెడికేషన్ కదా, నేను కమిటెడ్ కదా, బర్నింగ్ డిజైర్ కదా అని 24 hours దాని గురించి ఆలోచిస్తూ, దాని గురించే బాధపడుతూ, దాని గురించే మదన పడుతూ, అరే రేపు ఎలా జేబులో 5,000 కూడా లేవు, ఇలాంటివి ఏమీ వదిలేయండి. ఈవినింగ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ, గో టు స్లీప్. మళ్ళీ మార్నింగ్ రియల్ ఎస్టేట్ కథ మళ్ళీ రేపు మార్నింగ్ అగైన్ మీ గోల్కి మీరు రీడెడికేట్ అవ్వాలి, రీకమిట్ అవ్వాలి. అంటే ఒక వజ్ర సంకల్పం తీసుకోవాలి. ఎప్పుడు, ప్రతిరోజు 365 days ఇదే డెడికేషన్ అండ్ కమిట్మెంట్ని మీరు లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. అంటే ఈ ఫార్ములానే వర్కౌట్ అవుతుంది. ప్రపంచంలో ఎవ్వరు కూడా 24 hours డెడికేటెడ్గా కమిటెడ్గా ఉండలేరు. ఇది మిషన్ ఇంపాసిబుల్. సో దీనికి టిప్ ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ మీరు రీడెడికేట్ అవ్వాలి, రీకమిట్ అవ్వాలి. ప్రతిరోజు వజ్ర సంకల్పం తీసుకోవాలి, ప్రతిరోజుని ముందే ప్లాన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద వే అండి టు మెయింటైన్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్. సమ్టైమ్స్ సమ్ కండిషన్స్, వర్సన్ కండిషన్స్ ఉంటాయి. మేబీ ఈరోజు వర్క్ చేయలేకపోవచ్చు, రేపు కూడా వర్క్ చేయలేకపోవచ్చు, లేదంటే 1 week మనం మార్కెట్లోకి ఎంటర్ అవ్వకపోవచ్చు. ఏం కాదండి, కొంపలే మునగవు, లీవ్ ఇట్, లైట్ తీసుకోండి. 1 week తర్వాత మళ్ళీ మీ రిసోర్స్ని కోపప్ చేసుకోండి. అగైన్ స్టార్ట్ యువర్ వర్క్, అగైన్ రీడెడికేట్, అగైన్ రీకమిట్, అగైన్ మళ్ళీ వజ్ర సంకల్పం తీసుకోండి. ఈ వేలో మీరు 1 year వర్క్ చేయగలిగితే రిమైనింగ్ హ్యాబిట్స్ కాంబినేషన్తో, రిమైనింగ్ క్వాలిటీస్ కాంబినేషన్తో ఇలా డెడికేటెడ్గా, కమిటెడ్గా మీరు 1 year వర్క్ చేయగలిగితే యూ విల్ బీ అన్స్టాపబుల్. బిలీవ్ మీ, రియల్ ఎస్టేట్లో మిమ్మల్ని ఆపేదంటూ ఏముండదు. మిరాకిల్స్ కీప్ హ్యాపనింగ్, డోర్స్ కీప్ ఓపెనింగ్, ఆపర్చునిటీస్ కమ్స్ ఇన్ యువర్ వే. సో దిస్ ఈజ్ ద వే అండి. ఇది అంటే నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ చెప్పట్లేదు, టెక్నికల్ మ్యాటర్స్ చెప్పట్లేదు. రియల్ ఎస్టేట్ పర్సన్కి కావాల్సిన క్వాలిటీస్ని, హ్యాబిట్స్ని మాత్రమే హైలైట్ చేశాను. దట్టు ఒక క్వాలిటీనే, డెడికేషన్ అండ్ కమిట్మెంట్. సో ఈ రోజు నుంచి ఈ ఫార్ములాని యూజ్ చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ జడ్జ్ దిస్ అండి, ఇది అవుతుందా అవ్వదా అని ఎక్కువ ఆలోచించొద్దు. జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. 1 monthలో ఆ రిజల్ట్స్ మీరు తప్పకుండా చూస్తారు. స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్లుంటుంది. సో గివ్ ఇట్ ఎ ట్రై అండి, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.